హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆఫీస్ వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. మన మిడిల్ క్లాస్ బతుకులు అంతే అసలు. ఈ 10,000 20,000 జాబ్స్ చేస్తూ ఇంకా ఎదగడం కష్టం అనేసి ఏదైనా స్టార్ట్ చేస్తే ఎన్నో ఇబ్బందులు, మళ్ళీ ఫ్యామిలీ టెన్షన్స్, ఇంకా మళ్ళా మన ఫ్యామిలీ గురించి థింక్ చేసి వెనకడుగు వేయాల్సి వస్తుంది. అప్పుడు నేను ఇంట్లో చెప్పకుండా ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా ఇదంతా కాదులే, మనల్ని మన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని ఇంట్లో చెప్పాను. ఫైనల్లీ ఓకే అన్నారు. ఈ దేవుడు భలే విచిత్రాలు చేస్తాడు కదా. ఇంకా లైఫ్లో సెటిల్ అయినట్టే, హ్యాపీగా ఉండొచ్చు అన్న టైంలో అంతా రివర్స్ చేసేసి తన దగ్గరికి రప్పించుకుంటాడు. మన లైఫ్లో ఇంకా పడిపోవడానికి ఏమీ లేదు అన్న టైంలో గుర్తొచ్చేది దేవుడు. కానీ నాకు ఏ టైంలో అయినా బాగా సపోర్ట్ చేసేది మాత్రం నా ఫ్యామిలీనే. ఏంటి, ఏమైంది ఈరోజు మొత్తం కొటేషన్స్ చెప్తున్నా అనుకుంటున్నారా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? ఒకటి నా ఫ్యామిలీ, 2 మీరు కదా. కానీ మీరు మాత్రం మాత్రం సపోర్ట్ చేయటం లేదు నన్ను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సాటర్డే అనేసి ఇంట్లో దీపం పెడుతున్నా. దేవుడు ఇప్పుడు నా గురించి ఒకటి అనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. ఏంటంటే, నన్ను ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను ఆరాధిస్తున్నాయి అని. ఈ మధ్య మా ఇంట్లో చెట్లు పూలు పూయడం ఆపేశాయి. అందుకే పక్కింట్లో పూలు తస్కరించేశాను. ఇంకా దేవుడి పూజ చేశాను. ఆ తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నా. టెంపుల్కి తల దువ్వుకొని వెళ్ళొద్దంటా కదా, అందుకే సింపుల్గా క్లిప్ పెట్టుకొని వెళ్తున్నాను. ఇది 3వ సారి. నేను ఈ టెంపుల్కి ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి అర్చన చేపిద్దాం అనుకుంటాను. కానీ గుడి ఓపెన్ టైంలో కాకుండా క్లోజింగ్ టైంకి వస్తున్నాను. నెక్స్ట్ వీక్ అయినా ఖచ్చితంగా ట్రై చేయాలి. మా పూజని, మా గుడిని చూసేయండి. ఈ వీడియోలో మొత్తం నా దరిద్రాలే ఉన్నాయి. ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోలో షూర్గా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పటికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో చూసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.